హలో సినీ లవర్స్, చాలా ఇయర్స్ తర్వాత నిన్ననే మన శేఖర్ కమల గారి మూవీ రిలీజ్ అయింది. అదే ధనుష్, నాగార్జున గారు అండ్ రష్మిక నటించిన కుబేరా మూవీ. రివ్యూలోకి వెళ్లే ముందు నిన్న కుబేరా మూవీతో పాటు 8 వసంతాలు అనే క్లీన్ అండ్ ఎమోషనల్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ రివ్యూ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇంత కష్టపడి మీకోసం అన్ని రివ్యూస్ తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. నౌ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ కుబేరా. తెలుగు సినిమాలు చూసే వాళ్ళందరికీ శేఖర్ కమల గారు అంటే ఏంటో తెలుసు. అతను తీసే మూవీస్ ఎంత క్లాసిక్గా ఉంటాయో, పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న మూవీస్ని కూడా వైలెన్స్ లేకుండా ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో అని కూడా మనం ఆల్రెడీ లీడర్ మూవీతో చూసాం. ఇప్పుడు శేఖర్ కమల గారు రూట్ మార్చి ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ని వైలెన్స్తో తీస్తే ఎలా ఉంటుందనేది మనం ఈ మూవీలో చూస్తాం. ప్లాట్లోకి వెళ్తే నీరజ్ అనే అతను ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మెన్. సో అతని కన్ను గవర్నమెంట్కి లింక్ ఉన్న ఒక ఆయిల్ రిఫైనరీ మీద పడుతుంది. ఆ డీల్ కోసం అతనికి ఒక నమ్మకస్తుడు అవసరమని అప్పటికే తప్పుడు కేసుల మీద జైలుకి వెళ్ళిన సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ తేజ్ అలియాస్ మన నాగార్జున గారి గురించి తెలిసి ఇంకో 10 years వరకు ఫ్యామిలీని చూడకుండా జైల్లో ఉండాల్సిన అతన్ని ఆ నీరజ్ తన ఇన్ఫ్లుయెన్స్తో బయటికి తీసుకుని వస్తాడు. అలా జైలు నుండి ఫ్రీ చేసిన నీరజ్ కోసం నాగార్జున ఎలా హెల్ప్ చేశారు, ఈ డీల్లోకి బెగ్గర్ అయిన ధనుష్ ఎలా ఇరుక్కున్నాడు, అండ్ అసలు దీనికి సంబంధమే లేని రష్మిక ఎలా ఇన్వాల్వ్ అయింది అనేది మనం 3 hours రన్ టైంలో ఉన్న ఈ మూవీలో చూస్తాం. రివ్యూలోకి వెళ్తే 3 hours కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న హోల్సమ్ కంప్లీట్ స్టోరీని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చాలా నీట్గా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో జనాలకి ఎక్కడా బోర్ కొట్టకుండా మనని శేఖర్ కమల గారు ఆ కుబేరా వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. మూవీలో కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ఓవర్గా ఉండదు. నాగార్జున అండ్ ధనుష్ లాంటి స్టార్ హీరోలని ఎక్కడా ఎవరి క్యారెక్టర్ని డౌన్ చేయకుండా శేఖర్ కమల గారు చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. వాళ్ళ స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి స్టోరీ కోసం మాత్రమే వర్క్ చేసిన నాగార్జున అండ్ ధనుష్ గారు వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు జీవించేశారు. మరీ ముఖ్యంగా ధనుష్ క్యారెక్టర్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఇంత స్టార్టమ్ ఉండి కూడా ఇంత ఈజీగా ఫుల్ లెంత్ బెగ్గర్ రోల్కి యాక్సెప్ట్ చేయడమే పెద్ద విషయం. అసలు అంత బాగా చేశారు. అండ్ రష్మిక క్యారెక్టర్ వచ్చే వరకు ఈ మూవీలో రష్మిక ఉందనే మర్చిపోతాం, అంతలా ఇన్వాల్వ్ అయిపోతాం మనం స్టోరీలో. అంత క్లీన్గా డీసెంట్గా మనకి ఈ మూవీని ప్రజెంట్ చేశారు శేఖర్ కమల గారు. సో నా ఒపీనియన్ అయితే నాకు ఈ మూవీ చాలా అంటే చాలా నచ్చింది. డెఫినెట్గా ఈ వీక్ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి 3 hours పాటు ఎంజాయ్ చేసే మూవీ ఇది. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.